Hello guys, welcome to Va Vaishnavi. And after a very actually నేను ఫస్ట్ వీక్ చేద్దామని అనుకున్నాను ఈ ఇయర్, కానీ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు నేను నా వరలక్ష్మి వ్రతం చేయడానికి 3 రోజుల నుంచి కష్టపడుతూ ఉంటే ఫైనలీ ఈరోజు శుక్రవారం మార్నింగ్ 6 అవ్వబోతుంది. మా రాత్రి అంతా మా జాగారం, మా ప్రతిఫలం, మా కష్టం, మా ఇష్టం అన్నీ ఇది అనమాట. ఇంకా అవ్వలేదండి, ప్రాసెస్లో ఉంది. ఇంకా ఆబ్వియస్లీ నా మొహం చూస్తే అర్థమవుతుంది, నేను రెడీ అయ్యేదాకా ఇది అయిపోదు. సో ఫస్ట్ మీకు మొదటి నుంచే చూపించాలి కదా, అందుకని ఈ డెకరేషన్ అంతా ఎందుకు చూపించడం అని హాఫ్ డెకార్ అయింది. ఇక్కడ నుంచి మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి వంటలు ఉన్నాయి, నేను రెడీ అయ్యేది ఉంది, పూజలు ఉన్నాయి, ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, పేరెంటాలు అన్నీ ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ చూసేద్దరు పదండి. యాక్చువల్లీ మైండ్ ఏం పని చేయట్లేదు, మొత్తం టైం ఒకటి అనుకున్నాను, ఇంకొకటి జరిగింది. సో హడావిడితో ఆబ్వియస్లీ అందరూ ఫేస్ చేసేది అని అనుకుంటున్నాను. ఒక్కరోజు ప్రశాంతంగా ముందు రెడీ చేసుకొని ఈరోజు రాత్రి హ్యాపీగా పడుకొని పొద్దున ఫ్రెష్గా పూజ చేద్దామని అనుకుంటాం. ప్రతి ఒక్కరికి ఆ రాత్రి మొత్తం జాగారమే. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్స్, టైం అనుకున్నట్టు అవ్వదు. ఒకసారి ఒక పని చేసే బదులు ఒకటేసారి 4 పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను నా ఈ బుజ్జి ప్రసాదం గిన్నెలో అమ్మవారికి ప్రసాదం పెట్టేసి వెళ్ళి రెడీ అయిపోదాం. ఆలోపు ప్రసాదం కూడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు రెడీ అవుతూ మాట్లాడుకుందాం పదండి. చెప్పాను కదా, ఏది అంత ఈజీగా అవ్వదని చెప్పి హాఫ్ డెకార్ అయిపోయి, అంటే డెకరేషన్ వరకు అయింది. పూజకి సంబంధించింది ఇప్పుడు మొదలైంది. మొత్తం అన్నీ కలశం దగ్గర నుంచి అన్నీ పెట్టుకొని పూజకి. మేఘన్, నేను మాత్రమే రెడీ అని, మా వాడు ఇంకా రెడీ అవ్వలేదు. కాదు, ఏంటిది షేమ్ అంటారు. వాడు యాక్చువల్లీ 4 o'clockకి పడుకున్నాడు, అందుకని ఇందాక లేపుతుంటే లేవలేదు. సరే వాడు లేచినప్పుడే పడుకోవడం తప్పదు కదా, ఇంకా పిల్లలు కదా అనేసి లేచినప్పుడు రెడీ చేద్దాంలేని అయితే ఇప్పుడు లేచి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. సో వాడిని కూడా రెడీ చేయాలి. అండ్ ఆల్సో పూజకి లేట్ అయిపోతుంది. ఫస్ట్ ఈ పని చేసుకుందామా. ఎవరన్నా చూస్తున్నావా? వాడి సైజులో ఉన్నారు కదా అమ్మవారు, అందుకని వింతగా ఇలా అని చూస్తున్నాడు. బాగుంది మేఘన్ అమ్మవారు. తప్పు అలా అడగకూడదు, కానీ బాగున్నారు. అమ్మవారు బాగున్నారా? నచ్చారా అమ్మవారు నీకు? బ్రాహ్మణేభ్యో నమో నమః. అక్షతలేసి నమస్కారం చేసుకోండి. ఆచమ్యో. హరి ఓం. సర్వేభ్యో దేవేభ్యో నమః. ద్రవేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. తదో వినిగురు గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. సత్యమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. నమః. శ్రీకృష్ణ. సురేష్, వైష్ణవి, వీర్య, విజయ, అభయ, ఆయు,
శూలపాలిని నమః గరుడాంబికై నమః దరిద్రోత్పత్తి నమః సర్వోపమార్గి నమః సో ఫైనలీ ఈరోజు మా ఈ అమ్మవారి అలంకరణ మొత్తం ఇంత అందంగా అద్భుతంగా తయారవడానికి రీజన్ వైష్ణవి స్క్వేర్. మీకు తెలుసు కదా, నేను ఈ అమ్మాయితోటి శ్రీమంతం దగ్గర నుంచి కదా, శ్రీమంతము తర్వాత మేఘన్ బారసాల, మేఘన్ బోర్ల పడినప్పుడు, మేఘన్ అన్నప్రాసన, తర్వాత మేఘన్ ఫస్ట్ బర్త్డే, ఇప్పుడు ఇది అన్ని అమ్మాయి దగ్గరుండి మా ఈవెంట్స్ చేసింది చూసింది. అండ్ ప్రతి ఈవెంట్ మెమరబుల్గా తయారవడానికి చాలా హెల్ప్ చేసింది. గైస్, మీ ఈవెంట్స్ని మెమరబుల్గా చేయాలి అంటే ఆద్య ఈవెంట్స్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చినట్టు చేస్తారు అండ్ ప్రతి ఒక్కరూ మీరు చేసిన ఈవెంట్ని మాట్లాడుకునేలాగా కూడా గుర్తుంచుకుంటారు. సో చూడడానికి ఇలా ఉంటుంది కానీ చాలా టాలెంటెడ్. అండ్ మార్నింగ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను కదా బ్లాగ్, అప్పుడు పక్కనే ఉంది. కాకపోతే అక్క 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 తర్వాత చేస్తానక్క అని చెప్పి తప్పించుకుంది. అందుకని ఇప్పుడు వచ్చింది కదా, అందుకని మీకు చెప్పడానికి అనేసి ఇలాగా మొదలు పెట్టాము. సో బాగుంది కదా, తనే సెలెక్ట్ చేసి తనే చూపించి అక్క ఇది బాగుంది కదా, ఇలా చేద్దాం అలా చేద్దామని అన్ని ఐడియాస్ ఇచ్చింది. థ్యాంక్ యూ వైషు. నాకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నట్టు ఉంది. పద్ధతులన్నీ అయిపోయాయి, సాంప్రదాయాలన్నీ అయిపోయాయి, భక్తులు కూడా అయిపోయాయి. భక్తులు కూడా కొంచెం బయటకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంకా ఆడవాళ్ళ పండుగ, ఆడవాళ్ళ టైం, ఆడవాళ్ళ రాజ్యం. ఇప్పుడు చెప్పాలంటే మనకేముంటుందని, మనకు తెలిసిన వాళ్ళు, మనల్ని కావాలనుకున్న వాళ్ళు, మనం కావాలనుకున్న వాళ్ళు వస్తారు. సో వాళ్ళ కోసం స్పెషల్ గిఫ్ట్స్ అనేవి ఉండాలి కదా, మా ఇంటికి వచ్చినట్టు వాళ్ళకి గుర్తుండాలని ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్. నాకెందుకు ఇవి చాలా నచ్చాయి, అందుకే మళ్ళీ మళ్ళీ ఇవే తీసుకుంటాను. మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు ఇవే ఇస్తామని, నాకు ఇవి చాలా నచ్చాయి అందుకే ఇస్తున్నాను. బట్ ప్రిపేర్ చేయాలి కదా, అందరు రాకముందే చేసేయాలి కాబట్టి. గర్ల్స్ అన్నాను, నువ్వు కాదు. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఇక్కడ ఈ పర్సనాలిటీ వెనక సరిపోయాడు కరెక్ట్గా, లేకపోతే కనిపించేవాడు. గర్ల్స్ అన్నాను. మేఘన్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను గర్ల్స్ అన్నాను. వాడి గోళ ఎలాగో ఉంటుంది. మనం యాక్చువల్లీ ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి, ఎవరైనా వచ్చేలోపు 1 గంట 6 గంట పడుకోవచ్చు అని చెప్పేసి అందుకే టక్కటక్క చేస్తున్నాను. బై ద వే ఇంకా భోజనం చేయలేదు, మార్నింగ్ నుంచి టిఫిన్ లేదు, ఏం లేదు పాపం. అయ్యో రామ, అసలు స్వీట్ మర్చిపోయాము, ప్యాకెట్స్ మర్చిపోయాను, అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు కూడా తెద్దామనుకొని మర్చిపోయాను. ఈ హడావడి ఉంటే నిజంగా ఇలానే ఉంటుంది. అరటిపళ్ళు ఉన్నాయి కదా, మర్చిపోయా. అరటిపళ్ళు పెట్టాలి. ఇదే ఒక్కొక్కటి చిప్పు లిటరల్లీ ఒక సజెస్ట్ చేస్తాను, ప్లీజ్ అందరూ వినండి. మంచి కోసం చెప్తున్నా, నాకు చెప్తే నేను వినలేదు, అందుకే ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, కానీ మీరు ఇప్పుడు వినాలి. ప్లీజ్ టైం టు టైం పడుకోండి, టైం టు టైం లేవండి, నిద్రని నెగ్లెక్ట్ చేయకండి. చేస్తే చాలా మారిపోతాయి అండ్ ఆల్సో చిప్పు కూడా పోతుంది. నమ్మండి ఈ విషయం. ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? ఇవన్నీ నేను నిజంగా వీడియోలు చూసే నేర్చుకున్నాను. మా అత్తని ఇప్పుడు దాకా పరిచయం చేయలేదు. అత్త అంటే మా వారి అమ్మ కాదు, మా రౌడీ మొగుడు ఉంది కదా వినీత, వాళ్ళమ్మ మా పెద్దత్త అనమాట, మేనత్త టైప్. సో అత్తయ్య ఇస్తున్నమ్మ వాయనం.
ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు నన్ను ఆశీర్వదించమ్మా ఓకే నువ్వు నాకంటే చిన్నదానివి కాబట్టి నేనే నీకు ఆశీర్వదిస్తాను బట్ ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం సౌండ్ ఇప్పుడు చూడు చిన్నదానికి అయ్యేసరికి వెనక నుంచి సౌండ్లు వస్తుంది ఇస్తున్నమ్మా వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు థ్యాంక్ యూ దా ఇప్పుడు నువ్వే నీ టర్న్ గాడ్ బ్లెస్ యూ నువ్వు అనుకున్న అన్ని కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనము అనుకున్నవన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ స్పేస్ ఉండేది కాదు సేమ్ అలానే ఉండేది సో ఫైనలీ మా ఇంట్లో ఈరోజు నేను చేసిన వరలక్ష్మి వ్రతం మీరు చూసారు అండ్ మీ అందరూ కూడా మీరు కోరుకున్న అన్ని కోరికలు మనస్ఫూర్తిగా మీరు కోరుకున్న అన్ని కోరికలు తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరలక్ష్మి అమ్మవారు నాతో పాటు అందరినీ హ్యాపీగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం నోరు తిరగట్లేదు సో ఇది ఈ సంవత్సరం మా ఇంటి వరలక్ష్మి కథ మీ ఇంట్లో ఎలా చేసుకున్నారనేది కూడా నేను కూడా చూస్తుంటాను ఈ మధ్య అందరూ సోషల్ మీడియాలో అట్లీస్ట్ ఫోటో అయినా షేర్ చేస్తున్నాం కదా సో అండ్ ఇది నేను అందరిలా కాకుండా ఏదో డిఫరెంట్ చేద్దామని ప్రతిసారి అనుకోవడం ఏదో నేను ఒకటి అనుకుంటే ఇంకొకలాగా అయిపోవడం మొత్తానికి నేను ఏం చేసినా మీరు చూడడం ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉండేదే సో మొత్తానికి ఇంకా మీకు ఇంతకంటే ఎక్కువ మీ బుర్ర తినడం కూడా నాకు ఇష్టం లేదు అండ్ గుడ్ నైట్ అండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఇంకా ముందు పండుగలు ఉన్నాయి కదా వాటిలో కూడా కలుద్దాం బాయ్ బాయ్